రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన మున్సిపల్ కార్మికుల నిరోధక సమ్మె కొండపల్లి మున్సిపాలిటీలో టెంట్లో ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో గాంధీభూమి వద్ద నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. మున్సిపల్ పారిశుద్ధ ఇంజనీరింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 అమలు చేయాలని, ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ అలవెన్సెస్ 6,000 అమలు చేయాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రిటైర్మెంట్ అయిన చనిపోయిన కార్మికుల స్థానంలో వారి పిల్లలకు ఉద్యోగ అవకాశం కల్పించాలని, కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రతి బుధవారం ఓ పూట సెలవు అమలు చేయాలని, పట్టణ జనాభా పెరుగుదల విస్తీర్ణ రీత్యా కార్మికుల సంఖ్య గణనీయంగా పెంచాలి, చెత్తను తరలించే క్లాబ్ డ్రైవర్స్కి 18,500 రూపాయలు అమలు చేయాలి, యూనిఫామ్, సబ్బులు, కొబ్బరి నూనె, ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ జరిగే మున్సిపల్ వర్కర్స్ సమ్మె రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మున్సిపల్ కార్మిక సమ్మె తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కొండపల్లి మున్సిపాలిటీ అధ్యక్ష కార్యదర్శులు బి అప్పారావు, టి సూరిబాబు, నాయకులు దేవుళ్ల రమణయ్య, సురేష్, లక్ష్మయ్య, కృష్ణ, నరసింహరావు, నాగేశ్వరరావు, సిఇటి నాయకులు బసవయ్య, కొండ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ వర్కర్స్ గుర్తించాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి, కొండపల్లి మున్సిపాలిటీలో ప్రతి బుధవారం ఒక పూట సెలవు అమలు చేయాలి, కొండపల్లి మున్సిపాలిటీలో బుధవారం ఒక పూట సెలవు అమలు చేయాలి. మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలి. చెప్పండి, గట్టిగా చెప్పండి. మిత్రులందరికీ నమస్కారాలు. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు కొండపల్లి మున్సిపాలిటీ మైలూరు నియోజకవర్గం ఇబ్రహీంపట్నం సెంటర్లో అంగుడి మోహన్ గారి 35వ వర్ధంతి పురస్కరించుకుని పేద ప్రజలకి వస్త్రదానం చేయడం జరిగింది. సుమారు 150 మంది పైగా వస్త్రదానం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మేము చేస్తున్నాము. నా మిత్రులు కృష్ణమోహన్, రమేష్ కుమార్ బాబు, నాగభూషణం, ప్రవీణ్ కుమార్, పార్థు, మిగిలిన సోదరులందరికీ కలుపుకుని ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. ఈ 35వ వర్ధంతి అంగుడి మోహన్ గారు చనిపోయి 35 సంవత్సరాలు అయినా కూడా ప్రజలు మనసులో పూర్తిగా నిండిపోయి ఉన్నారు. ఆయన యొక్క ఆదర్శాలను ఆశయంగా తీసుకుని పేద ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో ఈ రోజున ఈ ఇబ్రహీంపట్నం సెంటర్లో చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికులు సమ్మెకు శంఖారావం పూరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపల్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారం బేషరతుగా మున్సిపల్ కార్మికుల్ని పర్మనెంట్ చేయమని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంజనీరింగ్ వర్కర్స్గా ఉన్న ఎలక్ట్రీషియన్స్, పంపులాళ్ళు, అదేవిధంగా ఇక్కడ వెల్డర్స్ ఉన్నారు, అదేవిధంగా గార్డెనింగ్ వర్క్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఆఫీసులో పనిచేసే స్టాఫ్ ఉన్నారు. వాళ్ళందరికి కూడా హెల్త్ అలవెన్స్ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. చనిపోయిన కార్మికుల పిల్లలకే ఉద్యోగ అవకాశం మున్సిపాలిటీలో ఇవ్వమని అడుగుతా ఉన్నాం. మీరు పేరుకి అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ పెట్టి మమ్మల్ని గాలి కొదిలేశారు. అలా కాకుండా మున్సిపల్ వర్కర్స్ అందరిని కూడా పర్మనెంట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమాన్ని సిఐటియు ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.